మనం ముందుగానే వాక్యం చదివాం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, దేవుడు తన పిల్లలను ఎందుకు శ్రమలు వారికి అనుమతిస్తాడు. దేవుడు ఎందుకు తన బిడ్డలకు శ్రమలు అనుమతిస్తాడనే విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాం. మనకి అనేకమైన ప్రశ్నలు కలుగుతాయి ఈ మాటను బట్టి. దేవుడు తన బిడ్డలను సాతానుకు అప్పగిస్తాడా, లేదా శ్రమలకు అప్పగిస్తాడా, అనారోగ్యాలకు అప్పగిస్తాడా అనేటువంటి ప్రశ్నలు మనలో వస్తాయి. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పంపించేది శిక్ష, లేకపోతే శిక్షణ, లేకపోతే పరీక్ష అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు సంఘాల్లో తరచుగా వచ్చేటువంటి స్పష్టత లేనటువంటి లోతైనటువంటి ప్రశ్న. ఇదే ప్రశ్న అనేకులు వేధిస్తూ ఉంటుంది. నేను శిక్షణ పొందుతున్నానా, లేకపోతే ఇది పరీక్ష వరకు వచ్చిందా, నాకు ఎందుకు ఈ శ్రమలు దేవుడు అనుమతించాడని అనేకులు తమ హృదయాల్లో ఆందోళన పడుతుంటారు. ఇది చాలా చిన్న సున్నితమైన అంశం. దేవుడికి స్తోత్రం. అయితే వాక్యపు వెలుగులో దేవుడు మనకి శ్రమలు అనుమతిస్తున్నాడు. అయితే ఎందుకు అనుమతిస్తున్నాడు? మనం పొందేది శిక్ష, లేదా శిక్షిస్తున్నాడా, లేకపోతే ట్రైనింగా, శిక్షణ, లేకపోతే మనకి ఇది టెస్టా, పరీక్ష అనేటువంటిది ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మరొకసారి చదువు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే, దేవుడు తన్ను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగును. ఇక్కడ సమకూడి జరగటం అంటే అనేకుల ఆలోచన ఎలా ఉంటుందంటే, మాకు తూర్పు వైపు నుంచి రావాల్సిన దీవెళ్ళు, పడమట వైపు నుంచి రావాల్సిన దీవెళ్ళు, ఉత్తరం దిక్కు నుంచి ఇటు అటు, నర దిక్కు నుంచి మాకు పోగులై డబ్బులు వస్తాయి, ఆధారాలు వస్తాయి, వెండి బంగారాలు వస్తాయి, కలిసి వస్తుంది. ఇలాంటి ఆలోచన కలిగిస్తుంది ఈ వాక్యం. సమకూడి జరుగును అనగానే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగు. మనం దేవుని ప్రేమిస్తున్నాం, కరెక్టే. అయితే దేవుని ప్రేమించే బిడ్డలు, లేదా దేవుని చేత ప్రేమించబడే బిడ్డలు దేవుని పరిశుద్ధతకు అనుకూలంగా మనం నడవాలి. మన చూపులో కానీ, మన ఆలోచన వ్యవహారాల్లో కానీ, మన నడకలో కానీ, పడకలో కానీ, మన యొక్క సమస్త వ్యవహారాల్లో ఆయన పరిశుద్ధతను అనుసరిస్తూ మనం నడవాలి. అలా లేనప్పుడు మనకి ఏ విధమైన శిక్ష మన మీదకి వచ్చినా అవన్నీ సమకూడి మనల్ని దారిలో పెడతాయి. దేవుడికి స్తోత్రం. మనకు కలిగేటువంటి శ్రమ అయినా, శిక్షణ అయినా, పరీక్షలైనా, ఇవన్నీ మనలను సరైన గాడిలో పెట్టడానికే వస్తాయి, కానీ మనల్ని నశింప చేయడానికి అయితే కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను దేవుని బిడ్డనే కదా, అయితే ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది, ఈ అనారోగ్యం ఎందుకు, సాతాను ఎందుకు నన్ను ఇలా తాకాడు, లేదా వాడు నా జోలికి ఎందుకు వచ్చాడు అనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి మన దగ్గర. ఈ ప్రశ్నలకు దేవుడైతే మౌనంగా లేడు, దేవుడు జవాబిస్తాడు. ఆయన ఎలాంటి వాడంటే, దేవుడు మన పట్ల ప్రేమగల దేవుడు. దేవుడికి స్తోత్రం. ప్రేమగల తండ్రి. ఆయన బలహీనుడు కాదు, మన పట్ల నిర్లక్ష్యంగా కూడా లేడు ఆయన. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో చక్కని వాక్యం ఉందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం కూడా చూద్దాం. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని. అవును,
సరే చాలండి, పెద్దదైపోయింది వచ్చిన. సరే మన పిల్లోడు బయట వాళ్ళ పిల్లోడు రోడ్డు మీద గొడవలు ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? మంచి దానివి అయితే గొడవ అయితే వెళ్ళి ఏం చేస్తావు? అవతల 4 దెబ్బలేసి మొట్టికాయలు వేసి గుద్దేసి ఎవరో చూడకుండా డొక్కలు పొడిచేసి నీ పిల్లోడిని లాక్కు తెచ్చుకుంటావా? లేకపోతే నీ పిల్లోడిని 2 దెబ్బలేసి ఈ గొడవ ఎందుకురా నీకు అని నీ వాడిని తెచ్చుకుంటావా? చెప్పండి, న్యాయం చెప్పండి, మీరేం చేస్తారు అమ్మా? అది మన పిల్లోడిని 2 వేసి తీసుకొస్తాను, బయట చేసుకున్న తర్వాత ఏమవుతుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళదు, మా వాడిని వీళ్ళు కూడా కొట్టారని పెద్దవాళ్ళు అనేటువంటి కేసులు వస్తే నా అల్లరి ఆగి అవుతుంది, సమస్య. సాధ్యమైనంతవరకు తల్లిదండ్రులైన ఇలా ఆలోచిస్తారు, ఎరా నువ్వు ఆడితో వెళ్ళొద్దన్నాను, జత చేయొద్దన్నాను, ఆడితే ఎందుకు వెళ్ళి, అసలు నువ్వు ఎందుకు గొడవ పడుతున్నావు, ఏదనుంటే మాతో చెప్పపోయావా, మేము అడిగేవాళ్ళం కదా అని మన పిల్లోడిని 2 దెబ్బలేసి చేయించుకుని ఈడ్చుకుని చాలీ గొడవలు వచ్చేసాయి అని మన పిల్లోడిని 2 వేసి తెచ్చుకుని. ఇది జ్ఞానం కలిగిన తల్లి కానీ తండ్రి కానీ చేసింది. అజ్ఞానులు అయితే ఏం చేస్తారంటే అవతలను కొట్టేసి లాక్కొచ్చేసుకుంటారు, తర్వాత జరుగుతుంది, ఇంకా పెద్ద గొడవలు అవుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రభువారు ఏం చేస్తున్నారంటే, నిజమైన తండ్రి పరిశుద్ధులైన తండ్రి ఏం చేస్తారంటే, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించాడు. దేవుడికి స్తోత్రం. ఈడు నావాడు అనుకున్నాడు కాబట్టి వాడిని శిక్షించుకుంటున్నాడు. నావాడు కాదన్న వాడి జోలికి ఆయన శిక్ష వేయడు. బయటోళ్ళు కొట్టుకురా, మనం బయటోళ్ళు కొట్టేస్తామా ఏమండి? బయటోళ్ళు మేము చేస్తామా? మనవాడినే మనం చేసుకుని 2 దెబ్బలేసి మనవాడిని తీసుకొస్తాం. ఇక్కడ కూడా ప్రభు మంచి తండ్రి గారు ఏం చేస్తారంటే, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు, అది నిన్ను కావాలని కోరుకున్నాడు, నిన్ను తన నిత్య జీవమని మోక్షాన్ని కోరుకున్నాడు, నిన్ను నరకానికి తీర్పుకు వెళ్లకుండా ఏర్పాటు చేసుకున్నాడు, తన స్వరూపంలో తన పోలికలు చేసుకున్నాడు. నీవు తన అడుగుజాడల్లో నడవాలని, తన నీతిని ప్రేమించి నడవాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఎలాంటి చిన్న చిన్న చెడులో మనం ఎక్కడైనా ఎంటర్ అయినప్పుడు దేవుడు మనల్నే చేసుకుని లేదా మనల్నే కొద్దిగా శిక్షించి మనల్నే గాడిలో పెట్టి ఇక అలాంటి పనులు చేయకుండా ఉండటానికి మన మీద దేవుడు చర్య తీసుకుంటాడు. దేవుడికి స్తోత్రాలు కలుగుతాయి. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని అయినా దండిస్తున్నాడని బైబిల్ గ్రంథం. కాబట్టి నువ్వు శిక్షించబడుతున్నట్టు నీకు కనబడితే ఏంటంటే, నువ్వు ప్రభువు ప్రేమలో ఉన్నావు, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభువు నిన్ను స్వీకరించాడు, నువ్వు గ్యారంటీగా ప్రభువు పెట్టే సందేహం లేదు. నేనేమైనా దేవుడికి విరోధనైపోయానా, దేవుడు నా మీద కత్తిగట్టాడా, దేవుడు నన్ను శత్రువుగా చూస్తున్నాడా, దేవుడు నన్ను వదిలేశాడా, ఇలాంటి భావనలో కూడా సైతాన్ని కలిగిస్తాడు. అలాంటి వాటి జోలికి వెళ్ళదు. నువ్వు కుమారుడు కాబట్టి, కుమార్తెవు కాబట్టి కొన్నిసార్లు మనం చేసిన చిన్న చిన్న తప్పులకు దేవుడు క్రమపరచడానికి దేవుడు ఏం చేస్తాడండి, శిక్ష అవ్వచ్చు, శిక్షణ అవ్వచ్చు, ఒకవేళ పరీక్ష అవ్వచ్చు, ఏదైనా కానీ మన మేలు కొరకే దేవుడు కొన్నిసార్లు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? నమ్మదగిన వాడు. మొదటిది ఏంటంటే, ప్రభు తన బిడ్డను సాతానుకు అప్పగిస్తాడా? ఇదో ప్రశ్న. ఇక్కడ ముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవుడు తన బిడ్డ అనుకునేవాడిని నాశనానికి అప్పగించడు, అలాగే శాశ్వతమైన శిక్ష వేయడు, అలాగే నియంత్రణ లేకుండా అప్పగించడు. ప్రతిదానికి తన నియంత్రణలోనే ఉంటాం మనం. దేవుడికి స్తోత్రం. దేవుడు తన బిడ్డను నాశనానికి అయితే వదిలేయడు, ఇంకా శాశ్వతంగా శిక్షించాలని కోరుకోడు, ఇంకా ఒక నియంత్రణ పరిధిలో ఇంత శిక్ష చాలు అని లిమిటేషన్స్లో శిక్షిస్తాడు దేవుడు. అంతేగాని ఈయన్ని బాగా శిక్షించాలి, ఈయన్ని నలగొట్టి ఇలాంటివి ఉండదు ఆయనకి. దేవుడు ఏ తండ్రి అయినా అలా అనుకుంటాడు బిడ్డల పట్ల? అనుకోడు కదా. ఇప్పుడు మన బిడ్డ తప్పు చేసినప్పుడు ఇట్లా గోప మీద కొట్టేద్దాం చచ్చిపోవాలని, లేకపోతే ఒక చాకు ఇచ్చుకుని గుండెల్లో పొడి చేస్తామా? ఇలాంటి హానికరమైన ఎందుకు చెయ్యం? తప్పు చేసినప్పుడు సన్న బెత్తం తీసుకుని సూర్యులోకి గుచ్చుకునే వాళ్ళు ఎందుకు? అది వెనకాల సీటు మీద వేస్తుంటారు, ఈ మీద సీటు మీద 4 దెబ్బలేసి
కాళ్ళ మీద కొడుతుంటారు ఎక్కువ. ఆడు ఎగిరెగిరి గొంతులేస్తుంటాడు చురుకుమనేటట్టు. ఏమన్నా మేడం గారు, టీచర్ గారు, మీరు అంతేగా, పిల్లల్ని ఎక్కడ కొడతారు? గోపురంకాయలు కొడతారా? కొట్టరుగా. గబ్బుని చచ్చిపోతాడు కళ్ళు తిరిగి. అందుకని ఏం చేస్తాం? కాళ్ళమ్మడు కొడతాం, సీటు మీద కొడతాం, సరుపుతో 2 సరుపులు వేస్తాం. అంతేగాని హానికరమైన దెబ్బలు మనం కొట్టాం. దేవుడికి స్తోత్రాలు. ప్రభువారు తన బిడ్డలను నాశనంగా వెళ్ళిపోయేటట్టుగా నిత్య శిక్షకు అప్పగించడు, శాశ్వత నాశనానికి అప్పగించడు. ఆయన శిక్షించే శిక్ష కూడా ఒక నియంత్రణలో, ఆయన మేనేజ్మెంట్లో జరుగుద్ది. ఎంత మోతాదులో శిక్షిస్తే సరిపోద్దో కూడా అది కూడా ఆయన ఆలోచిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కానీ పరిమితులతో ఉంటుంది ఆయన పని అంతా కూడా. ఒక లక్ష్యముతో పనిచేస్తాడు ఆయన. పరిమితులతో ఉంటుంది ఆయన పని, ఒక లక్ష్యము కలిగి ఉంటాడు. అంతేకాదు, తన అధికారం కింద ఆయన అప్పగిస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో యోబు గ్రంథం. యోబు అనేవాడు మహాభక్తుడు, మీకు తెలుసు. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనము విసర్జించిన గొప్ప భక్తుడని దేవుడు అతని గురించి మంచి సాక్షి చెప్పాడు. ఆ దినాల్లో యోబు చాలా భక్తుడు. దేవుడి నీతి నియమాల్లో నడిచాడు, దేవుడిని ఆరాధించాడు, దేవుడికి చాలా ఇష్టడు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 7,000 గొర్రెలు, మేకలు, ఇలా చాలా ఆస్తి ఉంది. ఆడగాడిదలు, మగగాడిదలు. ఆ దినాల్లో చరాస్తి ఎంత ఉండాలో అంత ఉంది. అతను చాలా గొప్పగా దీవించబడ్డాడు. అతని గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో అతనికి కలిగినదంతయు నీ వశమున ఉన్నది, అతనికి ఏమాత్రమును ఏ హానియు జరగకూడదని సాతాను చెప్పు. ఇక్కడ యోబు సాతానుకు అప్పగించబడ్డాడు. భక్తుడయ్యుండి కూడా ఆ సాతాను పెట్టేటువంటి శ్రమలకి దేవుడే వదిలేడు. ఎందుకంటే ఒక రోజున పరలోకంలో సభ జరుగుతుంటే దేవదూతల మీటింగ్, సాతానుడు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు సాతానుడు. నేను భూమిలో అటు ఇటు తిరుగుతూ అంతా తిరిగి వచ్చాను. భూమి మీద నా కుమారుడైనటువంటి యోబు అనే భక్తున్నాడు, ఎరుగుదువా అన్నాడు. నాకు తెలియని పాస్టర్ ఎవడు, నాకు తెలియని పాస్టర్ ఎవరు, నాకు తెలియని విశ్వాసం ఎవరు? యోబు నాకు బాగా తెలుసు అన్నాడు. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనం విసర్జించిన వాడు అతను వాడు లోకంలో ఎవడో లేడు అని దేవుడే సాక్షి. సాతానుడు ఏమంటాడంటే, నువ్వు అన్నీ ఇస్తున్నావు కాబట్టి దేవుడని భజించేస్తున్నాడు. నువ్వు అన్నీ తీసేస్తే దేవుడు లేదు, దెయ్యం లేదని నిన్ను ఆరాధించడం, నిన్ను పూజించడం, నీ నామాన్ని లెక్క చేయడం అన్నాడు సైతాన్. సైతానుడి యొక్క ఆరోపణ ఏంటంటే, నువ్వు అన్నీ ఇస్తున్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు. ఇవ్వకపోతే నిన్ను పూజించడు, నిన్ను ఆరాధించడు, నిన్ను చీకొడతాడు అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నా సేవకుడు అటువంటి వాడు కాదు. మరి అతని ఇంటి చుట్టూరు కూడా నువ్వు కంచి వేశావు. అతని ఇంటి చుట్టూ కూడా నువ్వు కంచి వేశావు. అతని పశువుల చుట్టూరు, మందల చుట్టూరు కూడా నువ్వు కంచి వేశావు. నేను అసలు వాళ్ళ దొడ్లోకి వెళ్తా కానీ, వాళ్ళ పశువులు ముట్టుకుంటా కానీ, వాళ్ళ గొర్రెలు టచ్ చేయటం కానీ, అతని ఆస్తిని టచ్ చేయటం కానీ, వాళ్ళ బిడ్డలు టచ్ చేయటం నాకు దారి లేదు అన్నాడు. ఇక్కడ ఏంటి అర్థం చేసుకోవాలి? దేవుడు తన బిడ్డల చుట్టూరు ప్రొటెక్షన్ కంచె ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. మా దేవా నీవే మా తోడుంటే అపవాది కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చ నీ నామముకే మహిమంతా తెచ్చు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే హల్లెలూయా. సరే అసలు వెళ్ళటానికే దాన్ని దేవుడు కంచి వేశాడు. సాతానుడు అసలు ఆ దొడ్లోకి వెళ్తా కానీ అతను పశువుల దగ్గరికి వెళ్తా కానీ అతను కాపర్లు ముట్టుకుంటా కానీ అతను బిడ్డలు ముట్టుకుంటా కానీ ఈయన ముట్టుకుంటా కానీ ఏమీ దారిలేదు. అసలు అంత ప్రొటెక్షన్ ఇచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. మన ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా గార్డులను ఇస్తుంది గవర్నమెంట్, గన్మెన్లు ఇస్తుంది. అయినా సరే నక్సలైట్లు వచ్చి కాల్చేస్తారు అలాంటి వాళ్ళు. వీళ్ళు ఒకలాగా ఉంటే వాళ్ళు ఇంకొక ప్లాన్లో వచ్చి కాల్చేస్తారు గబగబా. వీడు గన్న దిగి ముందే ఆ లోడ్ చేసుకున్నట్టు కాల్చిపడదు. వీళ్ళ కాపుదల కరెక్ట్ అయింది కదా, కానీ దేవుడు కాపుదల చాలా గొప్ప. దేవుడికి స్తోత్రం. కాబట్టి మరి నువ్వు అన్నీ ఇస్తున్నావు కాబట్టి నేను పూజిస్తున్నాడు యోబు అంటాడు. కాదు, అవి లేకపోయినా నన్నే ఆరాధిస్తాడు అన్నాడు. నీ ఆస్తి పోవటానికి కానీ నీ సొమ్ములు నష్టం అవటానికి కానీ ఒకవేళ దేవుడు పరీక్ష నీకు ఏం తెలుసు? మనం దేవుడి మీద నిర్లక్ష్యంగా ఇంకా నాకేం చేశాడు దేవుడని మనం ఆయన వదిలేసుకుంటాం, తప్పైపోతుంది. ఏమండి, ఒకసారి యాకోబు కొడుకైనటువంటి యోసేపు అన్నదమ్ముల ఐగుప్తుకు అమ్మేస్తాడు. తెలుసుగా మీకు? వాళ్ళకి భోజనాలు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, మా నాన్నగారు ఈ తల్లి లేని బిడ్డకి వీడికేమో మంచి మంచి అంగీలు కొంటున్నాడు, మాకేమో ఒకే రకమైన కూరగుడ్లు కొంటాడని అసూయ పెట్టుకున్నారు. అందులో కలలో దర్శనాలు వచ్చాయి యోసేపుకి. చెప్పేవాడు అన్నదమ్ములతో ఆడేమో కుళ్ళిపోయేవాడు, వీడు గొప్పోడు అయిపోతాడ, రాజు అంతటోడు అయిపోతాడ అనుకున్నాడు. వీళ్ళు అన్నదమ్ములు భోజనాలు తీసుకొచ్చి వీళ్ళందరూ తన్ని గోతులో పడేసి దారముడు పోయేటువంటి వ్యాపారస్తులకు అమ్మేశారు. అతన్నేమో ఐగుప్తుకి తీసుకెళ్ళిపోయి అక్కడ అమ్మేశారు వేరేవాడు. తండ్రి ఏమనుకుంటాడు, ఇంత మంచి కొడుకును చంపేస్తాడా దేవుడు? ఏమయ్యా నువ్వు దేవుడివేనా? అట్లయితే ఇంత మంచి వాళ్ళు రూబేన్ గాడిని తీసుకోవచ్చుగా, షిమ్యోను తీసుకోవచ్చు. లేవు అంటే ఎవరిని తీసుకోమని అనడు తండ్రి. ఇంత మంచోడిని తీసుకుని నీకు ఎలా వచ్చింది ఆ మనిషి? వాళ్ళు ఏం చేశారంటే ఒక మేకను కోసి దాని రక్తంలో ఈయన అంగీని చింపేసి దాంట్లో ముంచి ఆయన ముందు పడేసి, ఇది నీ కొడుకు అంగీ ఏమో చూసుకోమన్నారు. అది చూస్తే ఈందే అల్లడిల్లిపోయాడు. సింహానికి అప్పచెబుతావా నా కొడుకుని? నీ కాపుదల అంటే ఇదేనా? నీ భద్రత అంటే ఇదేనా? నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నట్ట రుజువు ఇదే, ఆ రక్తపు గుడ్డ నా కొడుకుని ఇలా అయిపోయాడు అని ఏడుస్తాడు. ఆ కళలు ఏమైపోయినా, ఆ దర్శనాలు ఏమైపోయినా నా కొడుకునని ఏడుస్తూ అన్నం తినకుండా చీకెట్టేసుకుని దేవుడి మీద ఇంకా నేను ప్రార్థించేవి లాభంలయ్యా అని నిష్ఠూరంగా అట్ట పడిపోయాడు. కనీసం 13 సంవత్సరాల వరకు కూడా ప్రార్థనలో నిర్లక్ష్యంగా అలాగే ఉండిపోయాడు. తర్వాత అతడు ఐగుప్తు దేశంలో రాజు అంతటోడు అయిపోయాడు. అక్కడ మీకు తెలిసి కదంతా చెప్పలేదు. యోసేపు అన్నదమ్ములందరూ కూడా ధాన్యం కొనడానికి